నిరుద్యోగుల సమస్యలను పరిష్కరిస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థి రాజ్ కుమార్ తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని కొండ భూదేవి గార్డెన్లో పట్టభద్రులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి రాజ్ కుమార్ పాల్గొన్నారు. ఇక ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ సరిగ్గా లేదని, గ్రూప్ 1 ఎగ్జామ్స్ కూడా సరిగ్గా నిర్వహించలేదని విమర్శించారు. పట్టభద్రులు ఆలోచించి తనకు మొదటి ప్రాధాన్యతగా ఓటు వేయాలని కోరారు. రేపు జరగబోయే 27వ తారీఖున జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తున్నాను. మీ అందరి ఆశీర్వాదంతో ఇవాళ సిద్దిపేటలో కొండా భూదేవి గార్డెన్స్లో చాలా మంచిగా మేము సభ నిర్వహించాము. గ్రాడ్యుయేట్స్తోని 500 పైచీలకు గ్రాడ్యుయేట్స్ వచ్చి మా యొక్క సమస్యల గురించి చెప్పుకున్నారు. వారికి కూడా మేమందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాము. వీళ్ళందరి ఆశీర్వాదం నాపై ఉండి ఈ 27వ తారీఖు జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. ఈరోజు అన్ని సమస్యలపైననే డిస్కస్ చేసినాము. ఒక జాబ్ క్యాలెండర్ అన్నారు, ఆ జాబ్ క్యాలెండర్ సరిగ్గా లేదు. గ్రూప్స్ ఎగ్జామ్ అన్నారు, రిజల్ట్ అన్నారు, ఆ గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఇంకా కండక్ట్ చేయలేదు. ఇటువంటి చాలా ప్రాబ్లమ్స్ నిరుద్యోగులు ఫేస్ చేస్తున్నారు. నేను ప్రశ్నించే గొంతుకగా నిరుద్యోగుల ముందుకి వచ్చి కొట్లాడుతానని చెప్పేసి ఇక్కడ నేను హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మంచి రెస్పాన్స్తో మాట్లాడారు. మీరందరూ ఆలోచించండి, ఎవరైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కార్పొరేట్ విద్యా సంస్థలు పెట్టుకొని సీట్లు కొనుక్కొని ఇప్పుడు పోటీ చేస్తున్నారు. ఒకరేమో విద్యను అమ్ముతాడు, ఇంకొకడేమో బుక్కులు అమ్ముతాడు. ఇవన్నీ చేసుకుంటా పోటీ చేయడానికి రెడీ అయ్యి పోటీ చేయడానికి పట్టభద్రులందరినీ కూడా మోసం చేయడానికి వస్తున్నారు. పట్టభద్రులందరూ కూడా చాలా తెలివివంతులు. ఇక్కడికి వచ్చినాక మాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మీ అందరికీ కూడా నేను ఒకటే వేడుకుంటున్నాను, ఆలోచించండి. ఆలోచించి ప్రతి ఒక్క పట్టభద్రుడు ఎవరైతే మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తారనుకుంటారో వాళ్ళకి